హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఉచితంగా అయితే అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ పథకానికి సంబంధించి ఎలాంటి పత్రాలు అవసరం పడుతున్నాయి, సో ఎప్పటి నుంచి మనకు అందించబోతున్నారు, ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారు, ఇందుకు సంబంధించి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ కూడా మనకు అందించడం అయితే జరిగిందనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఉన్నారో వారందరికీ 2 శుభవార్తలు అయితే అందించడం జరిగిందండి. సో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళలకు సంబంధించి చేయూతనిస్తూ 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ, ఇక స్వయం సహాయక సంఘాలకు సంబంధించి వివిధ ఉపాధి మార్గాలను అయితే కల్పిస్తూ ఉన్నారు. తాజాగా వచ్చేసి తెలంగాణలో గ్రామీణ మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. మహిళా సంఘాల సభ్యులకు గొర్రెలు, అదేవిధంగా మేకలు, నాటుకోళ్ళు సబ్సిడీ కింద అందించనుంది. ఇందులో వచ్చేసి ఇప్పటికే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టును గ్రామీణ మహిళలకు సొంతంగా ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట. వారంతా కూడా ఈ పథకంలో భాగస్తులు కావచ్చు అనమాట. కేవలం సాంప్రదాయ గొర్రెల పెంపకానికి పరిమితమే చేయకుండా అధునాతన పద్ధతిలో మహిళా సంఘాల సభ్యులు లాభాలను ఆర్జించే విభిన్న యూనిట్లను కూడా అందించేందుకు గాను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నమాట. సో వాటిలో చాలామందికి గొర్రె పొట్టేళ్ళు, మేకల గొర్రెలు, అదేవిధంగా యూనిట్లు, నాటుకోళ్ల పెంపకం, వీటి ఈము పక్షులను సైతం యూనిట్ల కింద మంజూరు చేయనుంది. సో ఎలిజిబిలిటీ భాగంగా ఎలా వీటిని పెంపకం చేయాలి, ఏంటి, ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు కల్పించనున్నట్లు ఇందుకు సంబంధించి పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం నిపుణులతో ఈ శిక్షణ అయితే అందించనుంది. సో ఎందుకంటే పశువులకు ఆరోగ్యము, సరైన మేత నిర్వహణ, వ్యాధి నిరోధక చర్యలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పథకానికి సంబంధించి సభ్యురాళ్ళు బ్యాంకుతో అనుసంధానం చేసి తక్కువ వడ్డీకే, బయట దొరికే దానికంటే తక్కువ వడ్డీకే రుణాలు అందించడం జరుగుతుంది. రివాల్వింగ్ ఫండింగ్ ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీలు అందించడం అయితే జరుగుతుందని చెప్పేసి సిఈఓ దివ్య దేవరాజన్ పశు వైద్య వర్సిటీతో ఈ మేరకు ఒప్పందాలు చేసుకోవడం జరిగిందనమాట. సో జూన్ 2వ తారీఖున ఇందుకు సంబంధించి మనకు ఏదైతే ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు, ఈ పథకంలో భాగంగా ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెలు కావచ్చు అంటే 20 అంటే ఒక యూనిట్కి 20+ ఒక పొట్టేలు అయితే ఇచ్చారు. సేమ్ యాస్టీస్గా ఇవ్వనున్నారా. ఇందుకు సంబంధించి ఎలిజిబిలిటీ అంటే మన దగ్గర రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మన యొక్క ఓటర్ ఐడి, బ్యాంకు పాస్ పుస్తకాలు తప్పనిసరి, కులం, ఆదాయం సర్టిఫికేటు, అదేవిధంగా ఇప్పుడు బ్యాంకు లింకేజ్ స్కీమ్ కాబట్టి మహిళా సంఘంలో సభ్యురాలు అయితే ఉండాలన్నమాట. ఇవి ప్రత్యేకంగా ప్రస్తుతం ప్రభుత్వం నుంచి సబ్సిడీ 70 నుంచి 90% అనేది వివిధ వర్గాల వారికి అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఇందుకు సంబంధించి అఫీషియల్గా త్వరలోనే మనకు అప్డేట్ అనేది ఏ విధంగా ఎంపిక చేస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి, ఇక వీరులకైతే